ఆడపిల్లకు చదువు నేర్పించడానికి ప్రయత్నించిన ఈవిడను జనం ఏం చేశారో తెలుసా? చెప్పు. 1831లో మహారాష్ట్రలో జన్మించిన సావిత్రిబాయి గారికి 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలే గారితో బాల్య వివాహం జరిగింది. ఆడవాళ్లు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైన ఆ రోజుల్లో సావిత్రిబాయి గారు తన భర్త సాయంతో చదువు నేర్చుకున్నారు. తనలాగే మిగతా ఆడపిల్లలకు కూడా చదువు నేర్పించాలని తన భర్త సహాయంతో ఏకంగా గర్ల్స్ స్కూల్ ని స్టార్ట్ చేసింది. సావిత్రిబాయి గారు స్కూల్ కి వెళ్తున్న సమయంలో రాళ్లు పేడతో కొట్టి అవమానించేవారు. కానీ సావిత్రిబాయి గారు స్కూల్ కి చేరుకున్న తర్వాత మరో చీర మార్చుకొని పాఠాలు చెప్పేవారు. సావిత్రిబాయి గారు తన జీవిత కాలంలో స్త్రీ విద్య కోసం మాత్రమే కాదు, కుల వ్యవస్థ, పితృసామ్య వ్యవస్థ, మూఢనమ్మకమైన సతీ సహగమనం వంటి వాటి నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. 1897లో ప్లేగు వ్యాధి గ్రస్తులను చేరదీసి కాపాడుతున్న సమయంలో అదే వ్యాధి సోకి సావిత్రిబాయి గారు మరణించారు. ఆడబిడ్డల చదువు కోసం, సమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన తొలి మహిళా గురువు సావిత్రిబాయి గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.